హలో మనం బెంగళూరు నుంచి అరుణాచలం వచ్చేసాము. నైట్ బెంగళూరులో ట్రైన్ ఎక్కి అరుణాచలం రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 4 hours పట్టింది. అండ్ ఇక్కడ దగ్గరలో గుడి దగ్గరలో ఉన్న హోటల్లోకి రూమ్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మనం దర్శనంకి వెళ్తున్నాం. ఇది వచ్చేసేసి మెయిన్ గోపురం. వెనకాలైతే పెద్ద కొండ ఉంది. ఫుల్ రెయిన్ వల్ల ఫ్రాస్ట్ వల్ల మనకు అసలు ఏమీ కనపడట్లేదు. సో ఇక్కడైతే రైట్లో చూస్తే అందరూ దీపారాధన స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 14 kilometers తిరిగేసేసి రిటర్న్ ఇక్కడితో ముగిస్తారు. ఫస్ట్ మనం అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఉన్నదాన్ని రాజగోపురం అని అంటారు. మెయిన్ గోపురం ఇదే. మేము వచ్చిన గోపురంలో నుంచి ఇది 50 rupees దర్శనం ఎంట్రీ అంట. సో పర్ పర్సన్ 50 rupees. ఇక్కడ 50 rupees టికెట్ 3 members. దర్శనం అయిపోయింది. శివుని దర్శనం బాగా జరిగింది దర్శనం. బట్ 3 hours పట్టింది టైమ్. చాలా లాంగ్ క్యూలో తిప్పుతూ ఉన్నారు లోపల 50 rupees దర్శనం అయినా కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఫుల్ హెవీ రైన్. అమ్మవారి టెంపుల్. ఇప్పుడే అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా కాసేపు అందరు ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎగ్జిట్ వెళ్ళిపోయి ప్రసాదం తీసుకుని రూమ్కి వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ట్రై చేస్తాం, ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాం. శివుడు మనకి కనకరిస్తే మొత్తం చేయగలం రౌండ్. అక్కడ చూడు నోట్లో నుంచి అని వస్తున్నాయి. ఇప్పుడే దేవుడి దర్శనం కంప్లీట్ చేసుకుని శివుని కమ్మని ప్రసాదం తినేసి వచ్చాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడైతే ఇట్లా ఉంది పరిస్థితి. ఫుల్ వాన. ఇక్కడ అందరూ స్టార్ట్ చేయడానికి గిరి ప్రదక్షిణ దీపాలన్నీ వెలిగిస్తున్నారు. సో ఇప్పుడు అజిత్ కూడా కొబ్బరికాయ కొట్టి